వేదిక మీద పెద్దలకి, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ సభ్యులకు మరియు జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నంబర్లకి, మన ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారికి మరి తరఫున అందరికీ పేరు పేరున వేదిక మీద పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ గుర్తించి, మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి అన్ని తెలుసుకొని నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకము. మా బీసీకి ఇచ్చినందుకు, మా యాదవ్ బిడ్డకి ఇచ్చినందుకు చాలా సంతోషదాయకము. ఇంకోటి, మన జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయడం ఏంటంటే, మన బీసీ బిడ్డ యూత్, చదువుకున్న వ్యక్తి, ఆర్టిస్టరు, ఇంతకుముందు విద్యార్థులకు కూడా బాగా సేవలు చేసిండు తెలంగాణ వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా స్కూళ్ళకి, కాలేజీలకి హెల్ప్ చేస్తున్నాడు. గ్రామంలో ఏదైనా, అక్కడ జుబ్లీహిల్స్లో ఏదైనా ముందు ఉంటాడు యూత్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరియు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నంబర్లకి అందరికీ ధన్యవాదాలు. మరియు మినిస్టర్లకు కూడా ధన్యవాదాలు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ విధంగానే ఇప్పుడు మొన్ననే టికెట్ ఇచ్చిన తర్వాత మన అజారుద్దీన్ గారికి కూడా మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది. మరి మెట్రో ట్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. అన్న చాలా నిధులు తెచ్చి అభివృద్ధి తోడ్పడుతున్నాడు. ఈయన గెలిస్తే కనుక ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది కనుక దయచేసి గెలిపిస్తే ఇంకా ఫండ్ తీసుకొచ్చి జుబ్లీహిల్స్ డెవలప్ చేయడానికి ముందుకుంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు ఉంది కనుక ఈయనను గెలిపించుకుంటేనే పనులు అవుతాయి. దయచేసి అందరు గమనించి, ముఖ్యంగా అందరు యాదవ్ సంఘంల నంబర్లు అక్కడ జుబ్లీహిల్స్ ఎవరెవరు ఉన్నారో మన యాదవ్ బిడ్డని గెలిపించుకోవాలి. మన ప్రజానికం కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఓటు హక్కు ముఖ్యమైనది వినియోగించుకోవాలి. మన నవీన్ యాదవ్ని గెలిపించుకోండి. మీ స్థానికుడు, మీ గ్రామస్తుడు, మీరు ఏ పని చెప్పినా యూతుడు చేయడానికి రెడీగా ఉంటాడు, మీ అందుబాటులో ఉంటాడు కనుక గెలిపించుకోవాలి కోరుకుంటున్నా. మా యాదవ్ సంఘం తరఫున, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. జై